నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగపూర్ అధ్యక్షుడితో సహా పలు కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. వివిధ రంగాల్లో సింగపూర్తో కలిసి పనిచేసే అవకాశం లభించిందన్న సీఎం. గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్ తో నారా లోకేష్ భేటీ. రాష్ట్రంలో షిఫ్ట్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి లోకేష్. ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా 1,45,97,486 మంది రైస్ కార్డుదారు లబ్ధిదారులు ఉన్నారని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం బృందం వరుస పర్యటనలు చేపడుతుంది. ఆ దేశ అధ్యక్షుడు ధన్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లుంగ్ తో విడివిడిగా సీఎం సమావేశమయ్యారు. ఏపీ, సింగపూర్ ప్రభుత్వాలు కలిసి వివిధ రంగాల్లో పనిచేసే అంశాలపై చర్చించారు. నాలెడ్జ్ ఎకానమీ, మౌలిక సదుపాయాల కల్పన, సెమీ కండక్టర్లు, అమరావతి అభివృద్ధి, అర్బన్ ప్లానింగ్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యంతో ముందుకెళ్లే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సింగపూర్ మాజీ ప్రధాని ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లుంగ్ తో సమావేశమైన చంద్రబాబు నాయుడు భారత్, సింగపూర్ల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యేలాగా తన పర్యటన ఉపకరిస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమై మారిటైమ్ ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా పోర్టుల నిర్మాణం, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. లాజిస్టిక్ ఖర్చులు తగ్గించాలన్నదే ప్రధాన లక్ష్యమని, ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా కూడా సరుకు రవాణా చేపట్టేలాగా ఆలోచన చేస్తున్నామని అన్నారు. క్రూయిజ్ టూరిజానికి ఏపీలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి ఉపయోగపడుతుందని అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలతో వస్తే అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. పాపులేషన్ ఇన్ ఇండియా, బిజినెస్ ఇన్ ఇండియా, గ్రోన్ ఇన్ ఇండియా అనే విషయాన్ని గుర్తించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. విశాఖపట్నంలో డేటా సిటీని ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ గత ఏడాది డిసెంబర్ 11వ తేదీన ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ చేసుకుందని గుర్తు చేశారు. ఏపీలోని యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి గూగుల్ తో మరో ఎంఓయూ చేసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్ తో మంత్రి లోకేష్ సింగపూర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్నందున వైజాగ్ లోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్ లో చీఫ్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. గూగుల్ క్లౌడ్ ప్రపంచంలోని అతిపెద్ద డేటా సర్వర్ వినియోగదారులో ప్రధానమైందని ఉద్ఘాటించారు. చైనా, తైవాన్ కు దూరంగా ఏపీలో తయారీని ప్రారంభించడానికి గూగుల్ ఏపీ ద్వారా సర్వర్ సప్లై చైన్ కు కనెక్ట్ చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. గూగుల్ క్లౌడ్ లేదా సర్వర్ సరఫరాదారు దాని మరమ్మతు, నిర్వహణ సేవలకు గ్లోబల్ హబ్ గా ఏపీని ఉపయోగించుకోవచ్చని ఆకాంక్షించారు. బలమైన ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ ఉండడంతో సంబంధిత కార్యకలాపాలకు ఏపీ అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు. ఈ విషయంపై గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్ స్పందిస్తూ ఇప్పటికే ఎంఓయూలు చేసుకున్న ప్రాజెక్టులతో పాటు ఏపీ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనున్నట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ పంపిణీ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో మంత్రుల ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో సభలు నిర్వహించి జరుగుతాయని ఆయన వివరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,45,97,486 మంది లబ్ధిదారులకు ఈ స్మార్ట్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. రేషన్ కార్డుల కేవైసీ పూర్తి చేయడంలో ఆంధ్రప్రదేశ్ 96.05% మేర పూర్తి చేసి దేశంలోని ప్రథమ స్థానంలో నిలిచిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల్లోపు 80 సంవత్సరాలు పైబడిన మొత్తం 11,47,132 మందికి కేవైసీ చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం 16,08,612 దరఖాస్తులు రాగా వాటిలో 15,32,758 దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరించినట్లుగా తెలిపారు. కేవలం 4.72% దరఖాస్తులు మాత్రమే తిరస్కరించబడ్డాయని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 4,29,79,897కు చేరుకుందని చెప్పారు. వీరిలో 2,68,23,200 మందికి కేంద్ర ప్రభుత్వం, 1,61,56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ అందజేయనున్నట్లుగా తెలిపారు. దీంతో
రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1,45,97,486కు చేరుకుందని అన్నారు. ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు చేర్పులు, చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 16,08,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 సభ్యులతో కలుపుకుంటే 4,29,79,897 మంది. 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది 2,68,23,200 మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం 1,61,00,000 మందికి 56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్కి మేము చాలా కసరత్తు చేశాం. ఎందుకంటే జవాబుదారీతనం పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా పిల్ఫరేజెస్, లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్ళాలనే ఆలోచనతో మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం. ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడేవి కాదు. కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కే పథకం కింద వైఎస్ఆర్ కడప జిల్లాలో 78 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఆగస్టు 1వ తేదీన సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గడిచిన 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వం ఏనాడు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సహించే విధంగా ఏమీ అవలంబించలేదని వారు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ జమ్మలమడుగులో ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం ఆగస్టు 2-3 తేదీల్లో రాజస్థాన్లోని ఉదయపూర్లో ఏపీ టీడీసీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లుగా వివరించారు. తద్వారా అక్కడున్న ఔత్సాహిక పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అంతేగాక నవంబర్ 14-15వ తేదీ వైజాగ్లో పార్ట్నర్షిప్ సమిట్ నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లుగా మంత్రి దుర్గేష్ తెలిపారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీకి చైర్మన్గా మంత్రి లోకేష్, ఇతర సభ్యుల్లో తాను ఒకనని తెలిపారు. తద్వారా వివిధ రంగాల పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను రాష్ట్రానికి ఆహ్వానించనున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో టూరిజం సెక్టార్లో కొత్త పెట్టుబడులు తీసుకురావడానికి పార్ట్నర్షిప్ సమిట్ ఉపకరిస్తుందని అన్నారు. ఏపీలో గతంలో సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో పార్ట్నర్షిప్ సమిట్ ప్రతి ఏటా జరిగేదని గుర్తు చేశారు. వైజాగ్ లో జరిగిన అనేక సమిట్లలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సీఎం చంద్రబాబు నాయుడు సహకార హస్తాన్ని అందుకొని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారన్నారు. గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ఏనాడు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని అవలంబించలేదని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మళ్లీ పార్ట్నర్షిప్ సమిట్లపై దృష్టి పెట్టారని, ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెలువలాగా వస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పార్ట్నర్షిప్ సమిట్స్ అనేటువంటివి ప్రతి సంవత్సరం జరిగేవి.
వైజాగ్లో జరిగినటువంటి అనేక సమ్మిట్స్లో అప్పట్లో అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి సహకార హస్తాన్ని అందుకుని చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. అలాంటిది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టుబడింది. వాళ్ళు ఏ రోజు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి విధానం కానీ, పెట్టుబడిదారుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానీ మరి చేపట్టేటువంటి సందర్భమే లేదు. ఏదో మొక్కుబడిగా 2023లో జరిగిందేమో కానీ ఇక 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా మళ్ళీ పారిశ్రామికవేత్తల్ని మనం ఇన్వైట్ చేయాలి. వివిధ రంగాల్లో ఒక్కొక్క ఎంఎస్ఎంఈ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ఐటీ సెక్టార్ కానివ్వండి, టూరిజం సెక్టార్ కానివ్వండి, ఇలాంటి అన్నింటిలో కూడా వివిధ రకాల స్థాయిలో పెట్టుబడిదారుల్ని, పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించాలనే ఉద్దేశంతో మళ్ళీ నవంబర్ 14-15 తారీఖుల్లో వైజాగ్లో మనకి పార్ట్నర్షిప్ సమ్మిట్ దాన్ని నిర్వహించడానికి నిన్ననే నిర్ణయించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగా ఒక వివిధ రకాల కమిటీలు వేశారు. అందులో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఒక కమిటీగా వేశారు. దానికి చైర్మన్గా యువ నాయకులు లోకేష్ గారు, మన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు ఉంటారు. వారితో పాటు ఇంకొక 4-5 మంత్రులు ఉంటారు. అందులో టూరిజం మంత్రిగా నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. ఇది కూడా రాబోయే రోజుల్లో టూరిజం శాఖలో కూడా కొత్త పెట్టుబడులు తీసుకురావడానికి, పెట్టుబడుల ద్వారా రాష్ట్రాన్ని టూరిజంలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని దాంతో పాటు నేను రేపు బయలుదేరి కడప వెళ్తున్నాను. ఎల్లుండ 1వ తారీఖున జమ్మలమడుగుకి పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అది అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి గండి కోట అనేటువంటి కార్యక్రమం మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ సాస్కి ప్రోగ్రామ్ కింద మన ఇక్కడ అఖండ గోదావరి లాగా అక్కడ కూడా ఒక ప్రాజెక్టు 77 కోట్లతో శాంక్షన్ అయింది. దాని తాలూకు కార్యక్రమాల శంకుస్థాపనకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అక్కడి నుంచి 2-3 తారీఖుల్లో ఉదయపూర్లో, రాజస్థాన్ ఉదయపూర్లో మన టూరిజం తరఫున అక్కడ జరిగేటువంటి టూరిజం ఎక్స్పోలో మన ఆంధ్రప్రదేశ్ టూరిజం యొక్క ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ 2 రోజులు అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారుల్ని, ఔత్సాహిక పర్యాటకవేత్తల్ని అందరినీ కూడా ఆహ్వానించి మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి కూడా ఆ 2 రోజుల సదస్సుని కూడా ఉపయోగించుకోబోతున్నాం కూడా తెలియజేస్తాం. రోడ్డుకు మధ్యలో పంట కాలువ తవ్వటం కారణంగా 200 మంది ఫ్లాట్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామ పరిధిలోని వసంతలక్ష్మి కాలనీ ఫ్లాట్ యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. 33 అడుగుల రోడ్లో 6 అడుగుల మేర పంట కాలువకు అనుమతి ఉన్నప్పటికీ సదరు వ్యక్తులు రోడ్డుకు మధ్యలో 20 అడుగుల మేర కాలువ తవ్వారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, రోడ్డుకు ఒకవైపు 6 అడుగుల మేర పంట కాలువ తవ్వుకొని తమకు రోడ్డు మార్గం ఉంచాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామ పరిధిలోని వసంత లక్ష్మీ నగర్ వెంచర్లో రహదారి మధ్యలో పంట కాలువ ఏర్పాటుకు తవ్వకాలు జరపడం పట్ల ఫ్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 55/1లో ఏర్పాటైన ఈ కాలనీలో ఇప్పటి వరకు 200 ఫ్లాట్లు అమ్ముడవగా 76 ఫ్లాట్లు సిఆర్డీఏ లేఅవుట్లు రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద మంజూరయ్యాయని తెలిపారు. ఫ్లాట్లు కొనుగోలు చేసినప్పుడు డాక్యుమెంట్లో 33 అడుగుల రహదారి ఉన్నప్పటికీ ఇటీవల ఓ రైతు అదే రహదారి మార్గంలో కాలువ తవ్వకాలు చేపట్టారని వారు తెలిపారు. స్థానిక ఎంఆర్ఓ, టౌన్ ప్లానింగ్ అధికారులు కాలువను 6 అడుగుల విస్తీర్ణంలో తవ్వాలని సూచించిన సదరు రైతు 20 అడుగుల మేర రహదారి మధ్యలో తవ్వడంతో రహదారి పూర్తిగా మూసుకుపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము రైతులకు వ్యతిరేకం కాదని, కానీ ఫ్లాట్లకు రహదారి ఉండేలా మార్గం వదిలి కాలువ నిర్మించాలని అన్నారు. అవసరమైతే తూములు వేసి ఖర్చును కూడా తామే భరిస్తామని, దానికి మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2019 నుండి ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్యకలాపాలు లేవని, ఫ్లాట్ల అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ రహదారి మూసివేయడంతో యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. 2018లో మేము ఇక్కడ సైట్ కొనుక్కున్నాము. మేము మొత్తం 200 ఫ్లాట్లు గల వెంచర్ అండి ఇది. గత 2000 సంవత్సరం నుంచి ఇక్కడ వెంచర్ స్టార్ట్ అయ్యింది. కొంతకాలం నాటికి 2009 నాటికి వ్యవసాయం అనేది కొంత తగ్గుముఖం పడతా వచ్చింది. మనకి వాళ్ళ నిత్యావసరానికి మనకి వ్యవసాయం చాలా ఇంపార్టెంట్. అలాగే రైతులకు కూడా మనం సహకరించాలని చెప్పేసి ఇన్ని రోజులు కూడా మనము ఇల్లు వేసుకోకుండా ఆగడం జరిగింది. 2018 కరోనాకి ముందు పూర్తిగా వ్యవసాయం అనేది తగ్గిపోయింది. అయితే ఇప్పుడు 2024 నుంచి సిఆర్డీఏ పరిధిలోకి కూడా కొన్ని మా ఫ్లాట్లు వెళ్ళటం జరిగింది. 70 ఫ్లాట్ల వరకు ఎల్ఆర్ఎస్లు అయినాయండి.
అయితే ఇప్పుడు మేము అందరం కూడా ఇల్లు వేసుకొని అందరం పక్క ఇల్లు నిర్మించుకొని అక్కడ నివసించి ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ముందుకొచ్చి ఉన్నాము. అయితే అందరికీ తెలిసిందే ఎక్కడెక్కడ పొలాలకి నీరు అనేది వెళ్తూ ఉంటుంది. మాకు కూడా మా ఫ్లాట్లో ఉన్న వెంచర్లో ఒక రోడ్డుకి వచ్చేసరికి రెవెన్యూ పొరంబోకు రోడ్డుకి దాని బోధకాలువలాగా ఆంధ్రరత్న పంపింగ్ హౌస్ నుంచి నీరు వదలడం అనేది జరుగుతూ ఉంటుందండి. వ్యవసాయం చేసుకునేటప్పుడు డబ్బులు కట్టించుకొని అక్కడ నుంచి నీరు తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వ్యవసాయం లేని భూమి అయితే మా వెంచర్ వెనకాల సుమారు 3 ఎకరాల లోపు ఉంది. ఒక 50 సెంట్లలో మాత్రం ఇప్పుడు గోంగూర వేసినది ఇటువైపు ఉంది. కాబట్టి ఇప్పుడు వారి నిమిత్తం గవర్నమెంట్ 6 అడుగులు ఒక పక్కకు తీసుకొని మిగతా 27 అడుగుల లోపు మీరు నడవండి అని అక్కడ ఎంఆర్ఓ గారి నుంచి కానీ సిటీ ప్లానర్ గారి దగ్గర నుంచి కానీ అన్ని విధాలా మనకి జరిగింది. కానీ అనుకోని నిమిత్తము రైతులు రోడ్డు మధ్యలో నుంచి తవ్వేశారండి. దాని నిమిత్తం మేము బయటికి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యమైన గవర్నమెంట్ వారందరినీ కూడా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, మా లోకేష్ బాబు గారి దగ్గర నుంచి, పెంసాని సార్ దగ్గర నుంచి కానీ మేమందరి వైపు నుంచి కూడా మాకు సహాయం చేకూర్చాలని చెప్పేసి మేము వినిపించుకోవడానికి ముందుకు వచ్చున్నామండి. దయచేసి రైతులు మనకి చాలా ఇంపార్టెంటే. ఆ నీరు అట్లాగా ఓపెన్గా ఉండి 6 అడుగులు అన్న 9 అడుగులు వెడల్పు అయి ఉందండి. దాన్ని కొంచెం దాన్ని సరి చేసి మాకు మా ప్లాట్లోకి వెళ్ళడానికి కొంచెం దారికి సహాయం చేయవలసింది కోరుతున్నాము. మాకు అంతకుముందు రోడ్డు ఉందండి. రోడ్డు ఉందనే అమ్మేటప్పుడు కూడా సైడ్కి ఉండేది కాలువ. ఇప్పుడు ఏం చేశారంటే సైడ్ కాలువ తీసి మధ్యలో తోమారు, వెళ్ళడానికి దారి లేకుండా చేశారు. అది సరిచేయమని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. మా బావగారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడో స్థలంగా అన్నారండి. అయితే ఆయన కూడా అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం ఏదో ఇల్లు కట్టుకొని ఉండాలని కోరిక ఉంటుంది. అలా అని మేము వచ్చి కట్టుకుందామంటే ఇక్కడ దారికి బాగా ఇబ్బంది జరుగుతుంది. కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు అందరూ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ కొంచెం ఇక్కడ దగ్గర 200 ఫ్లాట్లు ఉన్నాయండి. మాకు దారికి బాగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కొంచెం మీరు అందరూ సహకరిస్తే మేమంతా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ ఉంటుంది. మేమందరం కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని నివసించడానికి ఉంటుందని భావిస్తున్నామండి. మీరే హెల్ప్ చేయాలి. అంతకన్నా మాకు ఇక్కడ వేరే హోప్ ఏమి లేదు. ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి మేడం గారు చెప్పినట్టు ఒక వాళ్ళకి నీళ్లు పోయే ప్రొవిజన్ వాళ్ళకి ఇచ్చి మాకు నడవటానికి దారి ప్రొవైడ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇది రిక్వెస్ట్. అందరూ పట్టించుకొని మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు నివాసాల కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కాసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సులు భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు నివాసాల కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కాసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సులు భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాంచారంలో సులోచన ఫామ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంపును గుర్తించారు. లిక్కర్ స్కామ్ లో A41 పురుషోత్తం నోట సంచలన నిజాలు వెలువడ్డాయి. అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య వినయ్ పాత్రపైన సిట్ బృందం విచారణ చేపట్టింది. రాజ్ రెడ్డి చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సహాయంతో 11 కోట్ల నగదు ఉన్న 12 అట్టపెట్టెలను ఆఫీస్ ఫైల్ పేరుతో దాచిపెట్టినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్ కి చెందిన భారీ నగదు నిల్వలు విషయంలో వెలుగులోకి వచ్చింది. ఏపీ మద్యం స్కామ్ లో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లుగా సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కాక సిట్ కు కీలక సమాచారం లభ్యమైనట్లుగా తెలుస్తుంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కేవలం ఇంజనీర్లు, డాక్టర్లు మాత్రమే అయ్యేలా చదివించకుండా సమాజానికి, పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్నట్లయితే యూపీఎస్, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మొదలైనటువంటి వాటిలో 20 నుండి 30 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని వక్సాస్తుల సర్వే కమిషనర్ పరిశీలనాధికారి షేక్ షరీన్ బేగం అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్థాపించి 50 సంవత్సరాలైన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి కానూరులోని కేసీపీ సిద్ధార్థ పాఠశాలలో హిందీ విభాగంలో కవితా వచన్, వాద్ వివాద్ ప్రతియోగిత, ఆంగ్ల విభాగంలో స్టోరీ టెల్లింగ్ మొదలైన అంశాల్లో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సిబిఎస్ఈ పాఠశాల విద్యార్థులు పోటీలకు నిర్వహించారు.
15 పాఠశాలల విద్యార్థులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వక్స్ ఆస్తుల సర్వే కమిషనర్ పరిశీలనా అధికారి షేక్ షరీన్ బేగ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కేవలం ఇంజనీర్లు, డాక్టర్లు మాత్రమే అయ్యేలా చదివించకుండా సమాజానికి, పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్నట్లయితే యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మొదలైనటువంటి వాటిలో 29 నుండి 30 ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని అన్నారు. శిక్షణ తీసుకొని మొదటి ప్రయత్నంలో రాకపోయినా నిరుత్సాహం చెందకుండా, కుంగుబాటుకు లోను కాకుండా మళ్లీ ప్రయత్నం చేసి విజయాన్ని సాధించవచ్చని అన్నారు. క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో విద్యార్థులు మెలగాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి భావి భారత పౌరులైన విద్యార్థులను దేశం గర్వించేలాగా సరైన మార్గదర్శకత్వంతో, సానుకూల దృక్పథంతో ఎదిగేలా చేయవలసిన బాధ్యత ఉందని అన్నారు. ఈ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించిన డాక్టర్ తరుణ్ కాకాని, డాక్టర్ సరిత, డాక్టర్ రాహుల్, గోరెంట్ల పృథ్వీ, డాక్టర్ వంశీ మొదలైన పూర్వ విద్యార్థులను కొందరిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, సిద్ధార్థ అకాడమీ పాలనాధికారి మోహన్ రావు, పాఠశాల కన్వీనర్ వీరపనేని శశికళ, ప్రిన్సిపల్ సాయికృష్ణ, వివిధ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేసీపీ సిద్ధార్థ అకాడమీ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా కేసీపీ సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ స్కూల్లో వెంచురా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఇవి ప్రోగ్రామ్ హాజరయ్యానని చాలా సంతోషంగా అనిపించింది. చాలా పెద్ద క్యాంపస్లో పిల్లలు ఆల్రౌండర్స్గా తయారు చేసే స్కూల్ ఇది. ఇక్కడ అకాడమిక్స్తో పాటుగా స్పోర్ట్స్ కానీ అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ డిఫరెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్నీ కూడా పిల్లలకి చెప్తున్నారు, ఇక్కడ టీచ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు. ఈ 50 సంవత్సరాల జర్నీలో చాలా మంది గొప్ప గొప్ప ప్రొఫెషనల్స్ ని తయారు చేసిన అకాడమీ సిద్ధార్థ అకాడమీ. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ హాజరవటం నాకు. పిల్లల్లో ఈరోజు ఈ జనరేషన్స్ లో ఉన్న స్ట్రెస్ కానీ ఇవి కానీ వాటిని ఏ విధంగా వాళ్ళు మర్చుకోవాలి, దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అనే విషయాలు కూడా ఈరోజు మాట్లాడాను. కొంతమంది ఇదే స్కూల్లో చదివి పెద్ద పెద్ద డాక్టర్స్గా రాణిస్తున్న వాళ్ళకి ఈరోజు ఫెలిసిటేషన్ చేశారు. అది వాళ్ళు కూడా రోల్ మోడల్స్ వీళ్ళందరికీ. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాగే పిల్లలందరూ కూడా బంగారు భవిష్యత్తు చేసుకోవాలని మన ఆనరబుల్ సీఎం గారు కూడాను క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి ఇక్కడ మనకు కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతున్నారు. అవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మలుచుకోవాలని చెప్పి మన ఆనరబుల్ సీఎం గారి విజనరీ జర్నీలో మనం కూడా భాగమై దాని యొక్క ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. విజయవాడ వాసవి నగర్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జలసాలకు అలవాటు పడి ప్రేమికులైన మీసాల అజయ్ కుమార్ ఓ బాలిక ఈ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించి నిందితుల వద్ద నుంచి 365 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును 24 గంటల వ్యవధిలోనే ఛేదించామని ఎస్సీపీ దామోదర్ తెలిపారు. విజయవాడ నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ప్రేమ జంటను పడమట పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ ఈ నెల 27న పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం జరిగినట్లుగా తమకు ఫిర్యాదు అందిందన్నారు. పడమట వాసవి నగర్ కాలనీకి చెందిన చిరుమామిళ్ల ప్రసాద్ 1 టౌన్లో గ్యాస్ కంపెనీలో విధులు నిర్వహిస్తూ ఉంటారని, సోమవారం ఉదయం లేచి చూసేసరికి బెడ్రూమ్లో ఉన్న బీరువా పగలగొట్టి ఉందని, అందులో ఉన్న 365 గ్రాముల బంగారం, నగదు మాయమైందని, దీంతో దొంగలు పడినట్లుగా గుర్తించిన ప్రసాద్ వెంటనే పడమట పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించగా అందులో ఒక్క బాలిక, ఒక పురుషుడు కలిసి నేరం చేసినట్లుగా తేలిందన్నారు. దీనికి ముందు రోజు ఫుటేజ్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయం వెలుగు చూస్తుంది. ఆ ఇద్దరు ఫన్ టైమ్ రోడ్లోనే ఒక ఇంటి గేటుకు కట్టేసిన కుక్క పిల్లను సైతం చోరీ చేశారు. మీసాల అజయ్ కుమార్ ఓ బాలిక ఈ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించిన నిందితుల వద్ద నుండి 365 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి చోరీ బాట పట్టారని ఏసీపీ వివరించారు. వాస్తవి నగర్ కాలనీ వాస్తవులైన చిరుమావిళ్ళ గిరిజాశంకర్ వరప్రసాద్ అతనికి 1 టౌన్లో గ్యాస్ కంపెనీ ఉంది, ఓన్ హౌస్. వాళ్ళ కూతురు వాళ్ళు ఇక్కడ మన ఎస్ఎల్వి కాలనీలో ఉంటారు, ఎస్ఎల్వి విల్లాస్లో. ఇతని భార్యతోటి ఉంటూ భార్యకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వలన ఒక పని అమ్మాయిని పెట్టుకున్నారు. అతను ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ 2 ఉన్నాయి. గత రాత్రి అంటే మొన్న రాత్రి భోంచేసి పడుకున్న తర్వాత సుమారు 1 నుంచి 2 మధ్యలో
సుమారు 1 నుంచి 2 మధ్యలో గుర్తు తెలియని దొంగలు ఇంటికి వచ్చి ఇంటి ముందున్న మెయిన్ డోర్ పక్కన ఆ ఈస్ట్ సైడ్ ఉన్న కిటికీ సువ్వలు ఎరగొట్టి ఆ సువ్వల నుంచి లోపలికి దూరి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆ బెడ్రూమ్లో వాళ్ళు పడుకున్నారు, భార్య భర్త ప్లస్ ఈ పని అమ్మాయి కూడా ఒక బెడ్రూమ్లో పడుకున్నారు. ఇంకో బెడ్రూమ్ ఖాళీగా ఉంది. ఆ బెడ్రూమ్లో ఖాళీగా ఉన్న బెడ్రూమ్లో బీరువా ఉంది. ఆ బీరువాను పగలగొట్టేసి ఆ బీరువాలో లాకర్ కీ ఓపెన్ చేసే ఉంది. ఆ బీరువాలో ఉన్న ఈ బంగారు వస్తువులన్నీ కూడా సుమారుగా 360 గ్రాముల బంగారం, సుమారు 7.5 లక్షల చిల్లర వర్తగల వస్తువులను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మనకి మా యొక్క పడమట పోలీసు క్రైమ్ స్టాఫ్ సిపి గారి యొక్క ఉత్తర్వుల మేరకు మేడం డీసీపీ మేడం సరితా మేడం యొక్క పర్యవేక్షణలో మేము మా సిఐ మా పడమట పోలీసులు అంతా కలిసి దాన్ని రాత్రిపూట జరిగిన నేరాన్ని నిన్న మార్నింగ్ మనకి తెలియజేయడం జరిగింది. దాని మీద వెంటనే సీన్ ఆఫ్ ఎవిడెన్స్కి వెళ్ళి ఆ సీన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని సీసీ ఫుటేజ్ ద్వారా ఇక్కడ నుంచి మనం గురునానక్ కాలనీ నుంచి అక్కడ మన వాసవి కాలనీ నుంచి పంటైన్ క్లబ్కి వెళ్ళి పంటైన్ క్లబ్ దగ్గర నుంచి అట్లా కంటిన్యూషన్గా భవానీపురం, అదేవిధంగా ఇక్కడ మన రామాలయం మాచవరం లిమిట్స్ ఏరియాలన్నీ కూడా మన సీసీ ఫుటేజ్ల ద్వారా ముద్దాయిని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ముద్దాయి అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నేరానికి ఒక యాక్సెస్ స్కూటీ మీద వచ్చి ఆ యొక్క నేరాన్ని చేసి మళ్ళీ తిరిగి వెళ్ళటం జరిగింది. దాని మీదట మనం ఆ బంగారు వస్తువులు కూడా అన్నీ వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇంతకుముందు మాచవరం లిమిట్స్లో పోక్సో కేసు ఉంది. ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ కేసు మననే కొట్టేశారు. ఆ కేసు కొట్టేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నేరం చేసి వచ్చిన వస్తువులతో బంగారంతో ఆ డబ్బుతో ఎక్కడన్నా వెళ్ళి పెళ్లి చేసుకొని జీవించాలనే ఆలోచనతో ఈ యొక్క నేరాన్ని చేయడం జరిగింది. ఆ యొక్క ముద్దాయిల దగ్గర నుంచి ఈరోజు పడమట సిఐ గారు వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది వాళ్ళ ఎస్ఐస్ అంతా కలిసి ఈఎస్ఐ రోడ్లో వాళ్ళు బండి మీద వెళ్తూ ఉంటే వెహికల్ చెకింగ్లో వాళ్ళని అనుమానంగా పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి ఈ యొక్క దొంగిలించిన సొత్తు మొత్తాన్ని ఇంటాక్ట్గా యాజిటీకి ఎంత ప్రాపర్టీ పోయిందో అంత ప్రాపర్టీని 365 గ్రాములు సుమారు వేయింగ్, అదేవిధంగా 7.5 లక్షలు సుమారు వర్తువుల ప్రాపర్టీ రికార్డు జరిగింది. కుక్కపిల్లని మనకి ఆ కుక్కపిల్ల ఏంటంటే వాడు తర్వాత మనకి నేరం చేసిన తర్వాత తెలిసింది. ఆ కుక్కపిల్లని వాడు అంతకుముందు 2 days బ్యాక్ మన గురునానక్ కాలనీలో వాళ్ళ ఇంట్లో మన రింకీ అని ఇక్కడ మన పంటకాల రోడ్లో సిఎట్ కారు టైర్ షాప్ ఉంది. దాని ఓనర్ ఇంటి గేటు కట్టేసి ఉంటే ఈడు ప్లస్ ఆ అమ్మాయి ఇద్దరు కూడా వచ్చి ఆ కుక్కపిల్లని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ కుక్కపిల్లని వాళ్ళతో పాటు ఉంచుకొని దాన్ని అమ్మాలన్న ఉద్దేశంతో మన ఆ ఓనర్ చెప్పిన దాని ప్రకారం దాని యొక్క కాస్ట్ 85,000 ఉంటుందని చెప్పాడు. దాన్ని అమ్మాలన్న ఉద్దేశంతో వాడు దాన్ని ఎమ్మడి పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అది కూడా మనకి లక్కీలు ఏంటంటే మన సీసీ ఫుటేజ్లలో దొరికింది. అదే కాకుండా అంతకుముందు సీసీ ఫుటేజ్లో అంతకుముందు రోజే ఒకరోజు ముందు వచ్చేసి వాడు దాని ఆ ప్లేస్ అంతా చూసుకున్నాడు. ఇట్లా మనకి క్లియర్గా సీసీ ఫుటేజ్లలో అన్ని రకాలుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగపూర్ అధ్యక్షుడితో సహా పలు కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. వివిధ రంగాల్లో సింగపూర్తో కలిసి పనిచేసే అవకాశం లభించిందన్న సీఎం. గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బెన్స్ తో నారా లోకేష్ భేటీ. రాష్ట్రంలో షిఫ్ట్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి లోకేష్. ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా 1,45,97,486 మంది రైస్ కార్డు లబ్ధిదారులు ఉన్నారని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.